నమస్తే, వెల్కమ్ టు యోయోటి. సో ప్రస్తుతం మనతో మాట్లాడిన రామగుండ ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఠాకూర్ గారు ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. లోపల ముఖ్యమంత్రి గారితో ఎట్లాంటి చర్చలు జరిగాయి? ఏం చర్చలు జరగలేదు, జనరల్ సమావేశం. ప్రతి కార్యకర్తలకి వందనాలు చెప్పినారు, ధన్యవాదాలు చెప్పినారు. వచ్చిన జనరల్ సెక్రటరీకి ఇన్వైట్ చేసినారు. దాని తర్వాత ప్రతి ఒక్క నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాన్ని కూడా చాలా బలోపేతం చేయాలి. కాంగ్రెస్ పార్టీని ఇంకా బలంగా ముందు తీసుకుపోవాలి, యాక్టివిటీస్ చేయాలి. ప్రభుత్వం వైపు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కార్యకర్తలు పనిచేస్తామంటే ప్రజలకు దగ్గర కావాలి అనేటువంటి ఒక ఆలోచన, అది తప్ప ఇంకేం మాట్లాడాలి. ఏదైతే చూసుకుంటే ఏదైతే బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై మీరు ఇచ్చే కామెంట్స్ ఏంటి? ఇంతకుముందు చెప్పిన కిషన్ రెడ్డి గారు ఆయన ఎందుకు ఇస్తుండో, ఆయనకి ఏమో మరి ఆయన అందరికి కనబడాలని ఇస్తుండో తెలియదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలే, పాపం సంజయ్ ఉన్నప్పుడు బాగా కయ్య మాట్లాడితే పీకి పడేసిర్రు. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే ఇంకెట్లా? రేవంత్ రెడ్డి గారు స్వయంగా కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పిండు, ప్రధానమంత్రితో మాట్లాడదాం, మా రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి మాట్లాడదాం, ఎట్లా తేవాలో ఏం చేయాలో చెప్పిన మీడియాలో మీరే వేసారు. ఇవాళ ఆయన కొత్తగా మాట్లాడి అది అడగలే ఇది అడగలేదంటే ఎట్లా? ఆయనకు న్యూస్ కావాలి. బీజేపీని ఎవరు చూస్తారు? మొన్న 5-4 గెలిచిర్రు. మా వాళ్ళు వీక్ ఉన్న కాడనో వాళ్ళు గట్టికున్న కాడనో ఇద్దరి మధ్యలో ఎందుకు రావు అని వాళ్ళ కేసు, లేకుంటే వాళ్ళకి అడ్రస్ లేదు, రేపు భవిష్యత్తులో కనబడుతుంది. అంటే మొన్న జరిగిన సింగరేణి ఎన్నికలను ఎట్లా చూస్తారు సార్? మొన్న జరిగిన సింగరేణి ఎన్నికలను ఎట్లా చూస్తారు? సింగరేణి ఎన్నికల్లో మేము డిపాజిట్ లేకుండా వేసినాం టీఆర్ఎస్. మా కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రమేయం లేకుండానే అడ్రస్ లేకుండా పోయింది. అది రాజకీయ ప్రమేయం ఉండమంటే పూర్తిగా ఎవరు కూడా ఉండకపోయేవాళ్ళు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ? మొత్తం ఎన్ని సీట్లు గెలుస్తాం అన్ని సీట్లలో మేము గెలుస్తాం, సందేహం లేదు. థ్యాంక్ యూ.